కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఇంటికి తరలించారు. సాయంత్రం నిజామాబాద్కు తరలిస్తారు. ఇక రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డిఎస్ వీల్ చైర్ కు పరిమితమయ్యారు. యాక్టివ్ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీ రోల్ ప్లే చేసిన డిఎస్ వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఎదిగారు. తెలంగాణ వచ్చాక గులాబీ వేవ్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు డిఎస్. దాంతో ఆయన్ని రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే జరిగిన పరిణామాలతో తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఇంటికి తరలించారు. సాయంత్రం నిజామాబాద్కు తరలిస్తారు. ఇక రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీల్ చైర్కే పరిమితమయ్యారు. యాక్టివ్ రాజకీయాలకు కూడా పూర్తిగా దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీ రోల్ ప్లే చేసిన డిఎస్ వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఎదిగారు. ఇక తెలంగాణ వచ్చాక గులాబీ వేవ్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు డిఎస్. దాంతో ఆయన్ని రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే జరిగిన పరిణామాలతో తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఇంటికి తరలించారు. ఇక సాయంత్రం నిజామాబాద్కు తరలిస్తారు. ఇక రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం డిఎస్ శ్రీనివాస్ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ద్వారా అందిస్తారు. చారి, కాంగ్రెస్ ఉదయం 3 గంటలకి కనుగొంటారు. ఆయన పోటీకి ప్రస్తుతం హాస్పిటల్
తెల్లవారుజామున ఆయనకి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి బాలకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బాలకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో ఆయన నివాసంలోని హైదరాబాద్ లో తన నివాసంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అంత్యక్రియలు మాత్రం నిజామాబాద్ లోని ప్రగతి నగర్ లో తన స్వగృహంలో నిర్వహించేందుకు కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆ భౌతిక కాయాన్ని నిజామాబాద్ కు తరలిస్తారు. అనంతరం మున్నూరు కళ్యాణ మండపంలో పార్థివ దేహాన్ని ఉంచుతారు సందర్శన కోసం. ఆ తర్వాత నిజామాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించేందుకైతే కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక డి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎన్ఎస్యుఐ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. అంచెలంచెలుగా ఎదిగారు. పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కీలక పాత్ర పోషించారు. ఇటు వైఎస్ మంత్రివర్గంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో 2014 తెలంగాణ అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా, ప్రభుత్వ సలహాదారుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక ప్రచారం జరిగినప్పటికీ కుమార్ని కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్టు అప్పట్లో చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే రాజకీయాలకు దూరంగా ఉంటూనే అనారోగ్యంతో ఇంట్లో ఉన్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ అంశాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజామాబాద్ కు ప్రత్యేక అభివృద్ధి చేశారని కూడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సీనన్న అంటూ ఆయన ఆప్యాయంగా పిలుస్తారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. ప్రస్తుతం ఆయన మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.